చిత్తూరు జిల్లా పాకాల మండలం కేవడ్డేపల్లికి చెందిన మురళికి బ్రెయిన్ డెడ్ అయింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మురళి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుండగానే అతనికి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఏ అవయవాలు దానం చేయబోతున్నారు, ఎక్కడికి తరలించబోతున్నారు? బిందు, ఇది ఒక ఏమైనా చెప్పచ్చు సకృతంతో చోటు చేసుకున్న వ్యవహారం. ఖచ్చితంగా తాను చనిపోతూ మరో 5 మందికి ప్రాణ దానం చేయడం పెద్ద ఎత్తున ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఏదైతే చిత్తూరు జిల్లా పాకాలకు సంబంధించిన మురళి గత నెల 30వ తారీఖున బైక్ ప్రమాదంలో గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు తిరుపతి సిమ్స్ కు తరలించడం జరిగింది. 2 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మురళికి అయితే ప్రాణాపాయ పరిస్థితి కాబట్టి కుటుంబ సభ్యులకు వైద్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ చనిపోవడం బాధాకరం ఉన్నప్పటికీ ఖచ్చితంగా తమ బిడ్డ అవయవాలు మరికొంతమందికి ఉపయోగపడాలి, వాళ్ళకి ప్రాణం పోయాలి అనే ఉద్దేశంతో ఏదైతే అవధానం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు సిమ్స్ అధికారులకు సమాచారించారు. వెంటనే సిమ్స్ అధికారులు వివిధ ఆసుపత్రుల్లో ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారా సమాచారం తెలుసుకున్నారు. ఆ మేరకు చెన్నైకి సంబంధించినటువంటి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 2 పేషెంట్లు గుండెతో పాటు లివర్లు దానం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైజాగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు కిడ్నీ దానం చేయడం, అలాగే సిమ్స్ తో పాటు నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఊపిరితిత్తులు దానం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆపరేషన్ అంతా పూర్తి కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో పాటు ఈ వివిధ శాఖల అధికారులు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదట కొద్దిసేపటి క్రితం 15 నిమిషాల క్రితం ఏదైతే ఉందో గుండెను చెన్నై ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో చెన్నైకి ఒక పేషెంట్ కు అమర్చడానికి గుండెను తరలించారు. దీన్ని రైట్. మధు, చెప్పండి, ఇతని కుటుంబం వివరాలు ఏంటి? అదే ఏదైతే ఉందో పాకాలకు సంబంధించిన భాస్కరయ్య, లక్ష్మీదేవిలకు సంబంధించినటువంటి కుమారుడే మురళి. ఇతనికి 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా బైక్ లో వెళ్తున్నటువంటి మురళికి అనుకోని విధంగా యాక్సిడెంట్ అయింది. ఆ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు గాయం కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ సిమ్స్కు తరలించారు. అంటే మెరుగైన వైద్యం ఇప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాని పక్షంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది కాబట్టి ఇంకా అతన్ని కాపాడడం కష్టతరం అనేసి వైద్యులు స్పష్టం చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం కొద్దిసేపటి క్రితం ఎవరైతే ఉన్నారో మురళి ఇప్పుడు ఎంత టైంలో అవయవాలు తీయబోతున్నారు? ఇప్పటికే కొద్దిసేపటి క్రితం హార్ట్ ను చెన్నైకి తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో లివర్ తో పాటు కిడ్నీలను వైజాగ్ తో పాటు అలాగే నెల్లూరులోని ఆసుపత్రికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బిందు. రైట్ మధు.